కదా ఇలా మీకోసం ఆరం పొడుగుతో జరిగిన ముచ్చట్లను ఒక తానేసుకొని పట్టుకొచ్చిన జబ్బున చెప్పుకుందామా చెలవు పాన్రి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఇక ముచ్చట్లు షురు ఎవని పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవలు తెచ్చింది రో తెలంగాణ ఎవలాగం చేస్తుండు రో తెలంగాణ ఇట్లా నేను పాట పాడుతుంటే కోరస్ గా జవాబు మీరే చెప్తారు అవునా కదా ఇప్పుడు ఏ ఊరికి పో ఏ యూరియా సెంటర్కి పో ఇట్లనే వాడుకుంటారు పాటలు రానులు శాపాలు పెడుతురు ఇక ఎవరికో మీకు కూడా ఎరికే నా నోటితో నేను చెప్పాలనా ఇంకెవలోల్లా రేవంత్ సార్రే ఒక్కసారి యూరియా సెంటర్ల కాడికి పోర్రి మన తెలంగాణ గోసేందో కండ్లకు గట్టినట్టుగా కనబడుతుంది అసలు పాలన రానోని చేతికి పగ్గాలు అప్పచెప్పి బొందల పడ్డమని అంటారు నేను చెప్పేది నమ్మబుద్ధి కాకుంటే మీరే చూడురి ఇంకో రెండు ఎక్కువ చూపుతారు కావచ్చు ఈ ముచ్చట చూస్తే మీరే యూరియా బత్తాల కోసం ఏంది గోస మనకు ఈ లైన్లేంది చెప్పులేంది కారట్లేంది కాయిదాలేంది రైతుల నడుమ ఈ కీసులాటలేంది మన రాష్ట్రంలో ఇప్పుడు యూరియా కరవచ్చింది ఓ దిక్కు మంచిగా వానలు పడుతున్నాయి రైతులేమో బాయికాడికి పోయి వ్యవసాయం పనులు చేసుకునే యాళ్ళ కానీ పనులన్నీ ఇడిచిపెట్టి ఇప్పుడు యూరియా సెంటర్ల కాడ గిట్ల కిలోమీటర్ల పొడుగుత లైన్లు కట్టవలసిన పరిస్థితి దాపరించే ఈడాడని కాదు అన్ని ఊర్లకి ఇదే కథ ఒక్క బత్త కోసం రోజంతా నిలబడవలసి వస్తుంది సరే ఒక రోజు 2 రోజులు దొరుకుతలేదంటే ఏమో అనుకోవచ్చు దినాం గిదే కదనా అన్ని జాగాలలో గిదే తక్లీఫా రైతులకు కమస్కం యూరియా కూడా ఇత్తలేదంటే ఈ సర్కార్ అసలు ఉన్నట్టా లేనట్టా ఈళ్ళని కాదు నేనే డైరెక్ట్ అడుగుతున్నా నేను రైతు బిడ్డనే మా ఇంట్లో మా ఊరోళ్ళు కూడా పొద్దున కోడి గుయ్యక ముందే యూరియా కోసం పోతాన్లు చీకటి పడ్డాక ఉత్త చేతులతో ఇంటికి మర్రత్తాన్లు తెలంగాణ రాక మునుపు గిసొంటి యూరియా కష్టాలుండే మన కాడ మళ్ళా 10 ఏళ్ల తర్వాత మళ్ళా అదే పరిస్థితి అయింది మళ్ళా మన తెలంగాణ ఆంధ్రలో కలిపిర్రా ఏంది అన్నట్టు కొడతాంది చూస్తుంటే మరెందుకు ఇంతకరం యూరియా కోసం తండ్లాట అవుతుంది వచ్చిన యూరియా ఎటు పోతాంది ఎవడు బ్లాక్లు అమ్ముకుంటాండు బ్లాక్లో పోతుంటే సర్కారోళ్ళు ఏం చేస్తాండ్లు అంతెందుకు లాస్ట్కు యూరియా ఇచ్చే సెంటర్ల కాడ పోలీసులను కూడా పెడుతుర్రు రైతులుండే జాగలకు పోలీసులను పెట్టిరంటిగా చూడు కథ ఏ నుంచి ఏడుదాకపోయిందో అసలు నన్ను అడిగితే యూరియా మీద అటు మన రాష్ట్ర సర్కారోళ్ళు ఈ సెంటర్ సర్కారోళ్ళు పెద్ద నాటకమే ఆడుతురు అనిపిస్తుందిలా ఓ దిక్కేమో సెంటరోళ్ళు తెలంగాణకు బొచ్చరు యూరియా పంపినాం ఎంత కావాలంటే అంత ఉన్నదని అంటారు మన సర్కారోళ్ళేమో ఇదంతా సెంటరోళ్ళ పాపమే వాళ్ళే యూరియా పంపుతలేరు వాళ్ళు చేయబట్టే గిట్లా అవస్థ పడుతున్నామని వీళ్ళు అంటారు అంటే ఒకరి మీద ఒకరు తప్పులేసుకుంటారు నాడుమిట్ల రైతులను ఆగం పట్టిస్తారు ఇక బీజేపీ పెబ్బనైతే అసలు మా సెంటర్ సర్కారుకు అంతగానం యూరియా పంపినా ఈ రాష్ట్ర సర్కారోళ్ళే బుక్కిరని కారడ్డం ముచ్చట్లు చెప్తున్నట మరి నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే యూరియాను బుక్కిర్రా సంటోరోలు పంపితే అవన్నీ ఎటు పోయినాయి ఎవరు కడుపులకు పోయినాయి ఓ దిక్కు గింతగానే రావాలని నడుతున్నా గానీ మన రేవంత్ సర్కార్ మాత్రం సినిమా చూసినట్టు చూస్తాంది అట్నుల్లా తక్లీపులేంది తండ్లాటేంది అరుసుకునుడే లేదు అసలు రైతుల కాడికి అచ్చుడే లేదు అగో మేము ఒక గత వారం ఉంది మందు బస్తాలకు మేము తిరుగుతున్నాము అయితే మందు బస్తాలు వచ్చినప్పుడల్లా లోడ్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద అధికారులకు స్పాన్సర్ చేస్తాను మమ్మల్ని రైతులని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు నేను ఒక 10 ఎకరాల భూమి చేస్తా మందు బత్త వేద్దామంటే ఇప్పటి వరకు వానకాలం చూసి ఇప్పటి వరకు ఒక మందు బత్త లేదు మందు బత్తాల చుట్టూ తిరుగుతాను మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడెవరు అసలు ఇదంతా చూస్తుంటే నా మనసుకు అనిపిస్తుంది ఈ రైతుల మీద రేవంత్ సర్కారు పగబట్టినట్టే అనిపిస్తుందోలా ఏమనుకున్నా మంచిదే లేకుంటే ఏంది ఉన్నమాట చెప్పుకోవాలి కేసీఆర్ సార్ ముఖ్యమంత్రికి ఉన్నన్నాళ్ళు మన తెలంగాణ రైతు రాజు లెక్కుండేది మన రైతులను చూసి కడవ రాష్ట్ర పోలు కుళ్ళుకునేది నిజమా కాదా గుండె మీద చేసుకుని అన్ని యాడ్ చేసుకొని మీరే చెప్పురి ఇప్పుడు గా రైతులే రోడ్డు పాలేరు ఎంత అన్యాలం ఇది ఎంత గోస ఓ దిక్కు రైతు బంధు పైసలు చక్కగీయలే రుణాలు మాఫీ బరాబర్ చేయలే పంట పెట్టుబడి పైసలు చేతులకు రాలే ఈ వానలకు పంటలు సత్తనాశ అయితే ఇమ్మతిచ్చినోడు లేడు దైనం చెప్పింది లేదు ఎవ్వరు బిజీలో వాళ్ళున్నారు గిదా రైతుల మీద పాయరం అంటే గిదా పాలన అంటే అని యూరియా సంటల కాడ జనాలు శాపాలు పెడుతుర్రు రేవంత్ అన్నను అయితే అయితే అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన ముచ్చట్లు జరుగుతుంటాయి వల్ల మనం ఏదైనా పుసుక్కున అన్నమే అనుకో తదాస్తు దేవతలు ఉంటారు దాన్ని నిజం చేస్తారు అని అంటారు కదా అంటారేంది నా నోటికెళ్ళి ఏనాడన్నా ఏదైనా మాట వెళ్ళింది అనుకో అది అప్పుడప్పుడు నిజమైతుందోలా అందుకే మా ఇంట్లో నా నోరు మూతారు
సరే ఇక నా సంగతి పక్కకు పెట్టురు కానీ కొందరు మాట్లాడేటప్పుడు జనాలకే కాదు జీవాలకు కూడా నచ్చాయి, ప్రకృతి కూడా మెచ్చనే మెచ్చదంటారు. మెచ్చని ముచ్చట్లు చెప్తే అప్పటికప్పుడే బుద్ధి కూడా చెప్తాయట. నిజమేనా? నిజమో కాదో ఇక మీరే ముచ్చట చూసి నాకు చెప్పురి. ఇది నవ్వులాట ముచ్చడు కాదు కానీ నాకెందుకో నవ్వొచ్చిందోళ్ళ, కానీ నవ్వద్దు. సారీ సార్, నేను నవ్వినందుకు సారీ. సరే అసలు ముచ్చట్లకు వద్దాం. ఈ ఎడ్ల బండి మీద కూర్చున్న సారు వారు తెలుగుదేశం ఆంధ్ర ఎమ్మెల్యే, పేరు బండారు సత్యనారాయణ సారు. అయితే తెలుగుదేశం పార్టీ సంబరాలల్లా పాలు పంచుకున్నాడు. అది కూడా ఎడ్ల బండి మీద ఎక్కి మరి జై తెలుగుదేశం, జై సూపర్ 6, సూపర్ హిట్, అన్నదాత సుఖీ భవాని గిట్లా చెప్పుకుంటూ పోతుండోళ్ళ. మీరు నుర్రి అంతల్ని ఏమైందో చూడుర్రి. అబ్బర బిడ్డ అన్నదాత సుఖీభావ అనగానే ఎడ్ల కోపం వచ్చినట్టున్నది. అవి రంకలేసి ఎమ్మెల్యే సార్న కింద పడేసినాయి కదా. సూపర్ 6, సూపర్ హిట్ అని సారు వారు అంటుంటే కూడా అక్కడ జనాల కోపం వచ్చిందో రాలేదో కానీ ఎడ్ల కోపం వచ్చి గిట్లా చేసినాయట. అల్లీలు అనుకుంటురు కానీ ఇంకా నయ్యం. ఈ సూపర్ 6 సార్కు గట్టి దెబ్బలేం దాకలేదట, చిన్న చిన్న దాకినాయి. అంటే అబద్ధం ఆడితే ఎడ్ల కూడా కోపం వస్తుంది అన్నట్టు గిట్లనే అంటురు మరి అక్కడ పబ్లిక్. అసలు యాక్టర్లు సినిమాలలో చేస్తారు లేకుంటే రాజకీయంలో ఉంటారంట కానీ సినిమాలోళ్ళను మించిన యాక్టర్లు అసలు మన చుట్టుముట్టే ఉన్నారోళ్ళ ఉత్తపచ్చే యాక్టర్లు కాదు. శారాల మందం నటించమంటే భారాన మందం జీవిస్తారు. అసలు అది నటననా నిజమా అని అర్థం కాకుండానే చేస్తారు. ఏం చేద్దాం, అసొంటి యాక్టర్లను ఈ లోకం తొక్కి పడేస్తుంది. అంతెందుకు, నేను ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాకు మిమ్మల్ని దోల్కపోతా. ఆడ ఒక ముచ్చట చూయిస్తా. అందులో ఉన్న మనుషులను చూస్తే వాళ్ళకు ఆస్కార్ అవార్డు కూడా తక్కువనే అంటారు. ఈ ఎస్ఎస్ రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ ఇసొంటోళ్ళు చూస్తే మాత్రం డబల్ త్రిబుల్ పైసలు ఇచ్చి మరి వాళ్ళను సినిమాలకు తీసుకుంటారు కావచ్చు. ఇంకా అంతగానో మూరిస్తున్నావు, అసలు ఏమైందవ్వా? ఎవలా నటులు ఏంది కథ అంటారా? పారి మొన్న ఏమైందో చెప్తా గాని. అయితే నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం సింగవరం బయ్యన్న గుట్ట కడ చూడు ఏమైందో. అయ్యో చెట్టు గట్టేసిరు కదా, నోట్ల గుడ్డలు కూడా గుక్కిరు. పాపం మనిషి బేవోష్ అయిపోయిండు. అగో ఇంట్లో లేడ్చుకుంటా కట్లిపిత్తుర్రు. పాపం ముసమర్రలేదు కావచ్చు, గట్లనే కింద పడ్డాడు. అగో అగో ఎట్లయిపోయిండో చూడు, గుడ్లెలో పెట్టి. ఈయనను దావకాను కూడా పట్టుకుపోయి బెడ్డులేసిరు. అన్నట్టు ఈయన పేరు కర్ణికం మల్లయ్యనట. ఈయనను ఎవరి చెట్టు గట్టేసిరంటే బండెల మల్లయ్య ఉన్ను ఆయన కొడుకట. కర్ణికం మల్లయ్య భార్య పోలీసులకు గిట్లనే ఫిర్యాదు చేసింది. వాళ్ళ మీదనే ఎందుకు అనుమానం అంటే వాళ్ళ కిళ్ళకు నడమ పంచాదట, చూసిరట కూడా. ఇక పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తులు ఎంక్వైరీలు చేసిరు. అసలు ముచ్చట ఇరుకైపోయి పోలీసులకి చక్కర వచ్చినట్టయింది. పండ్ల పని రామ్ గోపాల్ వర్మకో రాజమౌళికో చెప్తే ఒక సినిమా స్టోరీ తయారైతుంది కదా అని కూడా అనిపించిందట. ఎందుకంటే ఈయన ఎవ్వరు కట్టేయలే, అసలు ఇది నిజంగానే కాదు, ఉత్తదే తుస్సు. ఈయననే షర్టు కట్టేసుకున్నాడు, ఇంట్లోతో కలిసి నాటకం ఆడిండు. అరే అవంటే అయితే బండల మల్లయ్య అనేటైన ఈ కర్ణికం మల్లయ్యను మొన్న కొట్టిండట. ఇట్లా కొట్టినోని ఎట్లనైనా చేసి జైలుకు పంపాలని ఇంట్లో అందరు కలిసి ఉపాయం చేసిరు. ఏం సినిమా చూసి నేర్చుకున్నారో ఏం పాడో గానీ ఈ మల్లయ్యను గుట్టకాడ చెట్టు గట్టేసిరు, సినిమాలలో చూయించినట్టు. అటెనక పోలీస్ టౌన్ లో ఫిర్యాదు చేసిరు. గిట్ల సంగతి మా ఊడు కనబడతలేడు, ఎవడో కిడ్నాప్ చేసిరని కంప్లైంట్ ఇచ్చిరట. తెలంగాణ 4 గంటలకు లేడు. నిన్న పోయి ఎత్తుకుతే లేడు సార్. నిన్న వచ్చి పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి సార్ ఇట్లా మీ లేడు సార్ అంటే అప్పుడు కేక్ చేసుకున్నారు సార్. మేము వల్ల లబలబ ఏడుస్తుంటే అప్పుడు కానిస్టేబుల్ పోయి పని మీద ఆయన కొట్టిన మనిషిని ఎక్కించుకొని వచ్చింది సార్. ఇది చేసింది బండేల రాముడు, బండేల చిన్నమలయ్య సార్. ఇక పోలీసులు ఊరంతా దేవుడు ఆడితే గుట్టకాడైన అవతారం గిట్లా కనబడ్డది. కట్లు కట్టించుకున్నాడు ఈయన భార్య, కడిమి ఇంట్లోలు ఈ నాటకాన్ని ఇంకా బాగా రక్తి కట్టించురోళ్ళ. ఎట్లు ఏడుస్తురో చూడు. అసలు ఏమన్నా యాక్షన్ చేస్తానులా సినిమా యాక్టర్లు కూడా అక్కరకు రారు కావచ్చు ఇలా యాక్టింగ్ ముందు. మహానటి సావిత్రి కన్నా ఒక కంట్లకెళ్ళి నీళ్ళు వచ్చేటి కానీ ఈ అక్కకు 2 కండ్లలో నీళ్ళు వచ్చినాయి. కడుమోలు కూడా మంచి సెంటిమెంట్ సీన్లు వండిచ్చిరు. అయితే ఇలా యాక్షన్ ఓవర్ యాక్షన్ అయినట్టున్నది, నాటకం బయటపడ్డది. ఇదంతా ఉత్తుతి కిడ్నాప్ అని తేలింది. ఒక అబద్ధాన్ని 1కి 10 మాటలు చెప్పుకుంటూ పోతే రాను అదే నిజమని జనాలు నమ్ముతారట. ఇది 2 కండ్ల సిద్ధాంతి శ్రీమాన్ చంద్రాల్ సారు వారి సిద్ధాంతం అని చాలా మంది చెప్పుకుంటారు. మరి గురువు నేర్పిన విద్యను తూచా తప్పకుండా పాటించే శిష్యుడు మనకు ఉన్నాడట కదా. ఎవరో ఆ శిష్యుడు మీకు సెపరేట్ గా చెప్పవలసిన పని లేదనుకుంటా. గదేనులా
చంద్రాల్ సారు వారి ప్రియ శిష్యుడు ఎవరు అంటే రేవంత్ సార్ పేరే చెప్తారు ఎవరైనా. అందున రేవంత్ సారే నేను చంద్రాల్ సారు స్టూడెంటు అని ఒకటికి 10 మాటలు చెప్పుకునే. సరే సరే, ఇక అసలు ముచ్చట ఏంటంటే స్కీములు ఏవి సారు అని అడిగితే రేవంత్ సారు ఊ అంటే ఏమనేది, కేసీఆర్ సారు మస్తు అప్పులు చేసిండు, గా అప్పులకే మిత్తి కట్టుకుంటా పోతున్నా, ఆందానంతా బాకి తీర్చేదందుకే పోతుంది, నాకు ఆడ పైసలు లేవు, జేబులు ఖాళీ, కోసినా కొరికినా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా వెళ్ళది అని చెప్పిండా లేడా. ఇక అప్పుల సంగతి ఏందో, మిత్తిల ముచ్చటేందో, రేవంత్ సార్ వారి పర్ఫార్మెన్స్ ఏందో పార్లమెంటు సాక్షిగా మొన్న దూదుకా దూద్ పానికా పాని లెక్క బయటపడ్డది. మీరు మల్లో మలక చూడాలి. రేవంత్ సారు నువ్వు కూడా చూడు సారు, జెండా వందనం నాడు కూడా మళ్ళా గదే అబద్ధాల రాగంది ఇత్తివి, ఈ ముచ్చట చూడు మరి. అబద్ధాలతోని ఎన్నొద్దులని నెగులు కత్తరు, ఒక రోజు కాకుండా ఇంకో రోజన్నా బయటపడితేనే ఉంటది. ఎంతకాలం అని బద్నాం చేసుకుంటూ బతుకుతారు. నిజం బయటపడ్డాక బద్నాం చేసిన వాళ్ళు ఇజ్జతే పోతుంది. ఇప్పుడు మన రేవంత్ సర్కార్ కథ గట్లనే ఉంది. సారు వారి ఇజ్జతే పోయింది, పార్లమెంటే గవాయి. మన రేవంత్ సారు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లల్లా 8 లక్షల కోట్లు బాకీ చేసింది. వాటికే మిత్తిలు కడుతున్నా అని టామ్ చేసిండు కదా. లెక్కలు మాత్రం చెప్పడు. ఒకసారి 6 లక్షల కోట్లు అంటారు, ఇంకోసారి 7 లక్షలు అంటారు, అటెనక 8 లక్షల కోట్లు అప్పు చేసిండని ప్రచారం చేసిరు. ఇక వాటిని తీర్చేది అందుకే నెల 6,500 కోట్ల రూపాయలు కడుతున్నా అని చెప్పిండు. కానీ గవన్నీ ఉత్త అబద్ధాలని తెలిపోయింది. రేవంత్ సారు నాలుక ఎటు మరుతే గట్టే మాట్లాడిండని దేశానికి ఎరుకైపోయింది. 10 ఏళ్లల్లా కేసీఆర్ సార్ ప్రభుత్వము అచ్చరాల 2,80,000 కోట్ల అప్పు చేసిందట. మంచిగా యాది పెట్టుకోరి, 10 ఏళ్లల్లా 2,80,000 కోట్ల అప్పు. ఈ 2,80,000 కోట్ల అప్పులతోని ఆమ్దానిని 4,16,000 కోట్లు చేసిండు. ఇది నేనేదో చెప్తలేను, బీఆర్ఎస్ పార్టీలు చెప్తలేరు, కేంద్రము పార్లమెంట్లో చెప్పింది. అంటే చేసిన అప్పు ఉత్తగ పోలే, వాటితో ఆస్తులు పెరిగినాయి. ఈ 2,80,000 కోట్లతోని కేసీఆర్ సారు ఏమేం చేసిండో కూడా చెప్తా నేను. కాళేశ్వరం ప్రాజెక్టు తయారైంది, పింఛన్లు పెరిగినాయి, కళ్యాణ లక్ష్మి స్కీములు వచ్చినాయి, రైతు బంధు యాళ్లకు పడ్డాయి, రైతులందరికీ బీమా వచ్చింది, మిషన్ భగీరథతోని ఇంటికి మంచినీళ్ళు వచ్చినాయి, పట్నంలో ఫ్లైఓవర్లు వచ్చినాయి, సర్కారు దవాఖాన్లు మంచిగా అయినాయి, గురుకులం వాళ్ళకు దేశంలోనే పెద్ద పేరు వచ్చింది. ఇంకా చెప్పుకుంటా పోతే బొచ్చడున్నాయి. తెచ్చిన అప్పు ఇగో ఈటికి పెట్టిండు, వచ్చిన ఆమ్దాని కూడా ఈటికే పెట్టిండు. ఇది 10 ఏళ్లలో కేసీఆర్ సార్ తెచ్చిన అప్పు ఆమ్దాని లెక్కలు. ఇక ఇప్పుడు రేవంత్ అన్న కాడకద్దాం. కేసీఆర్ సారు 10 ఏళ్లల్లా 2,80,000 కోట్ల రూపాయలు బాకీ పట్టుకత్తే మన రేవంత్ అన్న 20 నెలలల్లా 2,20,000 కోట్ల రూపాయలు బాకీ పట్టుకొచ్చిండు. ఇక చెప్పు ఎంత ఫరక్ ఉన్నదో. అంటే కేసీఆర్ సార్ 10 ఏళ్లలో చేసిన అప్పు రేవంత్ అన్న 20 నెలల్లో చేసిండు అన్నట్టు. మరి తెచ్చిన అప్పుతో ఏం చేసిండు వల్ల ఏమన్నా కనబడుతున్నాయా మీకు? తట్టెట్టు ముట్టెత్తిండా, ఒక్క ప్రాజెక్టు కట్టిండా, మంచినీళ్ళు ఇచ్చిండా, కళ్యాణ లక్ష్మికి పెట్టిండా, కమస్కం గోడ కట్టిండా, గోరిల కట్ట కట్టించిండా? 20 నెలలల్లా గన్నిగనం అప్పు ఎందుకైంది? చేసిన పెట్టుపోయింది. కేసీఆర్ సారేమో తెచ్చిన బాకీ పైసలు 4-5 ఇంతల ఆమ్దాన్ని తెస్తే రేవంత్ అన్ననేమో గంటకు 15 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఆడితో ఒక్క రూపాయి కూడా ఆమ్దాన్ని లేకుండా ఎత్తాడు. ఇది నేనంటున్న మాట కాదు, కేంద్ర ఆర్థిక శాఖలే లెక్కాపత్రంతో సహా చెప్పిరు పార్లమెంట్లా. అంటే చూడు ఇన్నొద్దులు జనాలను ఎట్లా మత్పరిచిండో. కేసీఆర్ సారే అప్పు చేసిండు, మిత్తిలు కట్టుకుంటూ పోతున్నా అని ఎంత మాయ చేసిండో గిటనే అంటారు పబ్లిక్. ఇక పెండ్లా మొగల ముచ్చట వచ్చిందోలా ఇప్పుడు. అవుగాని భార్య భర్తలంటే మనసున మనసై బతుకున బతుకై అన్నట్టే ఉండాలని అనుకుంటారు పెండ్లైన కొత్తల అట. ఏమో మరి ఇక ఏడాది వరకు గట్లనే ఉంటారట కదా. నువ్వే నాకు పానం అనుకుంటా. ఇక అటెనక అస్సలు సిసలైన రామాయణం స్టార్ట్ అవుతుందట. పెనిమిటి మాట్లాడుతూనేమో ఇంటామకు షీదర కొడుతుంది. ఇంటామేదన్న పని ముంగటేసుకుంటే పెనిమిటి అసలు ఓర్వనే ఓర్వడు. నిజమేనా? అమ్మా వాడకట్టుకుంటే కమలవ్వ చెప్తుంది గిట్లా, వాళ్ళ ఇంట్లో ఎన్ని రామాయణాలు నడతానయో గిట్లా. సరే కొట్లాటలు కీసులాటలు లేకుంటే వాళ్ళని ఆలు మగలని అనని అనరనుకోర్రి, ఎవరి ఇంట్లో అయినా అయితేనే ఉంటాయి. ఒర్రే కాడు కొర్రుకుంటారు, అటెనక మళ్ళా ఏం కానట్టే కలిసిమెలిసిపోతారు. అట్లనే ఉండాలి. ఎంతసేపు పాత ఇది అవ్వుకుంట కూర్చుంటే ఏందన్నట్టు దిమాకులు ఖరాబు కాదా? అయితే ఈ నడుమ ఆలు మగల నడుమ పంచాదులు కాదు, సంపుకునుళ్ళు కూడా షాన్నే అవుతున్నాయి. అయితే ఒక యాక్టర్ వల్ల సినిమా యాక్టరే ఆయనను ఇంటామె కొట్టిందట.
అది కూడా షీపురు కట్ట మర్రేసి మరి కొట్టిందట. పాపం ఆయనకు ఇజ్జత్ అనిపించి బలిమిటికి జీవి తీసుకున్నాడు. ఇక నాకే నమ్మబుద్ధి కాలే. మరి ఇంతకు ఆ యాక్టర్ ఎవలో, ఆయన భార్య ఎందుకు షీపురు కట్టతో కొట్టిందో చూద్దాం రాండి. నిజంగా నాకు ఆలు మగల ముచ్చట్లింటుంటే తలకాయ తిరిగినట్టే అవుతుంది. ఏమనుకున్నా మంచిదే. యొగీనే కర్ణాటక యాక్టరు. టీవీలల్లా సినిమాలల్లా కామెడీ బాగా చేస్తాడట. జోక్ జోక్ యాక్షన్ చేసి అందరినీ నవ్విచ్చేది. కానీ అందరిని నవ్విస్తాడు కదా అని ఆయన జీవితం కూడా గట్లనే ఆరాంసే ఉంటుంది అనుకోవద్దు. ఇంటికి పోతే నరకమట. ఇంటామెతోని దినాం లొల్లులు జవడాలు. ఈనాడు మా చేతుల పైసలు కూడా ఉంటలేవు. పైసలు లేకుంటే విలువ ఉంటుందా? ఇంట్లో ఉన్న కుక్క కూడా ఇయ్యది. ఇల్లు ఎట్లా వెళ్ళదీయాలని భార్య గొడవ పెడుతుంది. అయినా ఆమెదేం తప్పు పట్టుర్రి. ఇల్లు సగబట్టేది ఆమెనే కదా. అయితే మొన్న 10 రోజుల కిందట కోపంలో యాక్టర్ భార్య ఈయన చీపురు కట్టమారేసి కొట్టింది. కథమిగా పాపం ఈయన చాలా హట్ అయిపోయిండు. ఇజ్జత్ పోయినట్టు అనిపించింది. పోయి పెండ్లాంతో తన్నులు తినడేంది. అది కూడా చీపురు కట్టతోని మరీ దెబ్బలు పడుడింది. నేనెందుకు నా బతికేందుకు అనుకున్నాడు. బల్మీటికి పానం తీసుకున్నట్టునోళ్ళ ఎంత ఘోరం చెప్పు. చీపురు కట్టతోని కొట్టినందుకు పానం తీసుకున్నాడు ఎందువల్ల? ఏ ఇంట్లో ఉంటలేవు చెప్పు గిసోంటి చెప్పురి. అందరేమన్నా బయట పడతారా? గట్లనే హట్ అయిపోయి పానాలు తీసుకుంటురా? ఏం కానట్టే మీదికి పైల్వాన్ లెక్క ఉంటలేరా కథ కానీ నాకైతే ఈ ముచ్చటిన్నక బాధ అనిపించింది. ఎంతటోళ్ళకైనా కానీ అందరికి ఉండే కష్టాలు ఉండనే ఉంటాయి. సినిమాలలో ఇట్లా జోకులు యాక్టింగ్లు చేసే యాక్టర్ బతుకు కూడా అందరు అసొంటి బతికే. కానీ లోపల ఎంత బాధ పెట్టుకొని మీదికి జనాలు నవ్వించిండు కదా. ప్రేమ కోసమై వలలో పడిన పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. అయితే పెద్ద రామారావు కాలం నుంచి చిన్న రామారావు కాలం దాకా పాట మారలేదు, తీరు మారలేదు కదా. కానీ మారింది, ఉల్టా పల్టా అయ్యింది. అయితే ఎట్లా చెప్పాలి మీకు? అయ్యో అయ్యో అయ్యయ్యో అయితే అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ తెరితే అందులో ప్రేమల గురించి ఏమన్నా నీతి వాక్యాలు అత్యారోళ్ళ. నాకైతే నవ్వే అత్తది అవి చూస్తే. అన్ని కారడం ముచ్చట్లు చెప్తుంటారు అందులో. సరే ఇన్స్టాగ్రామ్ కిలోగ్రామ్ ముచ్చట్లు మనకెందుకు కానీ. అయితే ప్రేమ గుడ్డిదని ఒక పాత డొక్కు డైలాగ్ ఉన్నది కదా. వెనకటి సంధి ప్రేమ గుడ్డిదే కాదు, దొంగది కూడా. అంటే ప్రేమను దొంగ అంటలేను, ప్రేమ కోసం దొంగలు కూడా అవుతారు అని అంటున్నా. అర్థం కాలేదా? పారి సోపతి గాని కోసము ఒక అక్క దొంగ అక్క లెక్క ఎట్లా మారిందో చూయిస్తాగన్నాడు మరి. ఇగో ఈలదే ఉల్టా పల్టా ప్రేమ. అసలు ఈ కాలంలో కట్టుకున్నోను ఉత్తపచ్చగా చంపుతారని ఆడోళ్ళను బదనం చేస్తాను కదా. కానీ ఈ మేడం గారు మాత్రం మనసిచ్చినోని కోసం దొంగ లెక్క మారింది. వానికి ఆయుష్ తీర్చేందుకు దొంగతనాలకు దిగబడ్డది. ఈ మేడం గారిది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారట. సరే ఓకే, మనకు అనవసరం. అయితే వీడు కోతోడున్నట్టున్నది. ఈయనకి బండి మీద తిరగాలని కాయిస్తున్నది. ఈమె కాడ పైసలు లేవాయే. ఈయనది బిచ్చ బతికేనట. ఇంకేమున్నది? ప్రేమ కోసం మేడం గారు దొంగ అవతారం ఎత్తిందోల్లా. సోపతిగాడు బండి మీద తిరగాలని బండిని కొట్టేసి ఈయన చేతిలో పెట్టింది. ఇక ఒకసారి దొంగతనానికి మరుగుతే గద అలవాటు అవుతుంది కదా. ఇంకేమున్నది? మేడం గారు ఇంకో రోజు ఒకరి ఇంట్లోకి పోయి నగలు మాయం చేసి మళ్ళా వానికే ఇచ్చింది. ఆడేమో వాటిని నమ్ముకొని జల్సాలు చేసుడట. గిట్ల ఇద్దరు దొంగతనాలకు దిగబడ్డారు. కానీ పోలీసులకు దొరికిపోయారు. ఈ దొంగల ప్రేమ బయటపడ్డది. చూసినవా ఎట్లున్నారో జనాలు. అసలు ఈ దొంగక్క ప్రేమను తారీఫ్ చేయాలనో దేడిది మాకేషం వేసిందని తిట్టాలనో అర్థమైతే లేదో నాకైతే. మొత్తానికి ప్రేమ దొంగది కూడా కదా. గురువులు దైవంతో సమానము. గురువులు ఎట్లా చెప్తే గట్లినాలే. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువులు చెప్పినట్టు చేస్తే గొప్ప వాళ్ళు అవుతారు. ఇగో టీచర్ల గురించి సొంటి చెప్తారు కదా, నిజమే. అసలు పిల్లల రాత, తల రాత బల్లె పాఠాలు చెప్పే టీచర్ల కాడనే ఉంటది. వాళ్ళు మంచిగా చదువు చెప్పి లోకంలో ఎట్లుండాలనో మంచిగా జ్ఞానం నేర్పితే పిల్లలు కూడా మంచిగా తయారవుతారు. లేకుంటే కంతి రోళ్ళు అవుతారు, గుట్టుకాగాలు అవుతారు, గంజాయి గాలు అవుతారు, తాగుబోతులై తిరుగుతా ఉంటారు రోడ్ల పొంట. అందుకే టీచర్లకు మనం మస్తు విలువ ఇవ్వాలి. వాళ్ళు చెప్పినట్టు చేయాలని అనుకుంటాం. కానీ అందరు టీచర్లు గట్ల లేరోళ్ళ. కొందరు సార్లు ఎట్లుంటారంటే, కొందరు గురించి కూడా కాదు, ఒకసారి ఎట్లా మోపోయిందంటే, అసలు ఆ సార్ను తలుచుకుంటా అంటే నాకు ఇట్లా బీపీ లేస్తుంది. ఆ సార్ చేసిన కథ చూస్తే నీకు నాకంటే ఇంకెక్కువ కోపం వస్తుంది కావచ్చు. చూసి కోపం తెచ్చుకోరు మరి, అటెనక చల్లబడుర్రి. నిజం చెప్తున్నా, కొందరు సార్లు చేయబట్టి కడుమూలకు కూడా చెడ్డ పేరే అత్తాంది. జోగులాంబ గద్వాల జిల్లా చిన్నదనవాడ సర్కార్ బలె చూడురి. అగు అంగిప్పుకొని సల్మాన్ ఖాన్ లెక్క తిరుగుతుండు చూడు. ఈయనెవరో కాదు, ఈ స్కూల్ పంతులే రవిచందర్ సారు వారు పాఠాలు చెప్పవలసింది పోయి రోజు దాగత్తాడు, స్కూల్లో నిద్రపోతాడు. అగ చూడుర్రి సారు వారి శేఖలు. గింత అద్మానం అనోళ్ళ. మీరే చెప్పుర్రి, సార్ దాగొత్తే పిల్లగాని లాగంగారా? అయితే సారు వారి కళాపోషణ పెద్ద సార్లకి ఎరకైంది. ఎంఈఓ సార్ నిజమేందో అరుచుకుందామని వచ్చేవరకల్లా
కుతికెళ్ళాక దాగి బడంతా సోలుకుంట సార్ వారు ఫస్ట్ పిల్లగాళ్ళని అడిగిండు అసలు ఈ సార్ ఎసుంటోడు ఏంది కదా అని. వాళ్ళే చెప్తారు నుర్రి. ఇన్నరా రోజు దాగచ్చి వండుడట గిదే పనికి ఇట్లా దాగి స్కూల్కి వచ్చినందుకు ఏళ్ళకేళ్ళు జీతాలు ఇస్తుందట సర్కారు. ఏందిదిగా పెద్దసారి తాగబోతు సార్ పిలిపించుకొని మాట్లాడిండు. ఈడ కూడా చూడురు ఎట్లా పిస పిస చేస్తాండు. అసలు సోయిలు ఉంటే కదా మనిషి. వాళ్ళు ఉన్నాక సర్కార్ బడికి పిల్లల్ని ఎవరు పంపుతారోలా, అసలు స్కూళ్ళల్లో ఏం నడుతాంది, సార్లు పాఠాలు ఎట్లా చెప్తాండ్లు, పిల్లల చదువులు ఎట్లా నడుతాన్నాయి, ఇవి వరుసుకునేటోడే లేడనే కదా ఈ సార్ స్కూల్ అనేది ఆగి ఇట్లా తందనాలు ఆడేది. ఓ సార్లు మీకు పుణ్యం ఉంటుంది, మీకు పాఠాలు ఎప్పుడు ఇష్టం లేకుంటే సప్పు చెక్కిన్లలో ఉండురి, అంతేగాని ఇట్లా దాగచ్చి స్కూళ్ళల్లో వండుకోకురి, పిల్లల బతుకులను రోడ్డు పాలు చేయకురి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, మా రాతలు మార్చాలి అని మా అమ్మ నాయన బడికి పంపితే బడి పంతులేమో గిట్లా ఏవట్టిగా పిల్లలు కూడా నాశనంగా రాకత. గాని మీకు ముచ్చట చెప్పాలనా, అయితే నేను 7వ తరగతులు ఉన్నప్పుడు మా స్కూల్లో ఆటల పోటీలు పెడితే తొక్కుడు బిళ్ళ ఆటల ఫస్ట్ వచ్చిటోళ్ళ. మా బడికి ఎమ్మెల్యే సార్ వచ్చి నాకు ప్రైజులు ఇచ్చిండు. ఏం ప్రైజ్ అని అడగరేంది, షాయ్ గిలాసును శంషా ఇచ్చిన ఫస్ట్ ప్రైజ్ కింద. ఇక సెకండ్ ప్రైజ్ ఏమో పక్క పిన్నిసుల ప్యాకెట్. మా సోనక్కకి వచ్చింది పిన్నిసుల ప్యాకెట్. సరే ప్రైజు ఎసోంటిదైనా పెద్దోళ్ళు ఇత్తురంటే ఆ గౌరవము ఆ ఇజ్జతి అలాగుంటది కదా, ఫోటోలు గిటువలు తీసుకుంటారు, బడంతా చెప్పుకుంటారు. అసంటిది సాక్షాత్తు గవర్నర్ సార్ చేతుల మీదకి వెళ్ళి డిగ్రీ పట్టా తీసుకుని అదృష్టం వస్తే ఇడిచిపెడతారా ఎవరన్నా? కానీ ఒక అక్క ఇడిచిపెట్టింది. ఏం చేసిందో చూడరు మరి మీరే. అయితే తమిళనాడులో ఒక యూనివర్సిటీలో డిగ్రీ పట్టాల వంచే కార్యం నడుతుంది. అక్కడి గవర్నర్ సార్ వచ్చి యూనివర్సిటీలో చదువుకొని పాస్ అయిన వాళ్ళకు డిగ్రీ పట్టాలు వంచుతుండు. ఒకలేనుక ఒకరు తీసుకుంటుర్రు. అంతలో ఏమైందంటే ఇగో అక్క కూడా స్టేజ్ మీదకి వచ్చింది, ఈమె కూడా పాస్ అయింది, పట్టా తీసుకునేదందుకు వచ్చింది. ఇటు గవర్నర్ సార్ ఉన్నాడు కదా, కానీ సార్ దగ్గరికి పోలే, పక్క పొంటున్న ఇంకోసారికి పోయింది. ఆయన చేతుల మీదకి వెళ్ళి తీసుకున్నది. అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశాన్ అయిపోయారు. గవర్నర్ సార్ కూడా జరసేపు షాక్ అయినట్టు అయిండు, కానీ తీసుకొని ఎవరైతేంది ఎవరిత్తేంది అన్నట్టే చేసిండు. అటెనక అమ్మగారిని మస్తు మంది తిట్టిరు. మరి ఈమెకు అట్లెందుకు చేసిందంటే మేడం గారు డిఎంకే పార్టీ లీడర్ గారి భార్యనట. అయితే డిఎంకే సర్కారుకును అక్కడ గవర్నర్ సార్కు నడుమ పంచాది అవుతుంది కదా, అలా నడుమ పడతలేదు. అందుకే ఈ మేడం గారు స్టేజ్ మీద గీ కథ చేసిరన్నట్టు. కానీ నాకైతే ఈమె చేసిన తప్పే అనిపిస్తుందిలా. రాజకీయంగా ఎన్ని లొల్లులున్నా చదువుకునే కాడేంది, అందున గవర్నర్ సార్ను గట్లా చేయొచ్చునా, ఇదే తిడుతురు మేడం గారిని. ఏ మాట కామాటేనోలా, మన తెలుగు హీరోలు శానా గొప్పలు. ఎందుకంటారా, మన హీరోలను చూస్తే పులులు భయపడతాయి, సింహాలు దడుచుకుంటాయి. ఇక మన బాలయ్య బాబు గురించి అయితే సెపరేట్ గా చెప్పవలసిన పనే లేదు. బాలయ్య బాబును మనిషి కంటే కూడా సింహం లెక్కనే చూస్తాను అందరూ. అవుగాని నేను ఇప్పుడు గిదెందుకు చెప్తున్నా అబ్బా, యాదకొచ్చింది. పులులు సింహాలను చూస్తే మనసంటోళ్లకు గుండెపోటు వచ్చిన పని అవుతుంది కదా. ఇక నాకైతే టీవీలో చూస్తేనే జ్వరం వస్తుంది, నిద్ర కూడా పట్టది. అసంటితోళ్ళ ఒకడున్నాడు, సింహాన్నే దడుచుకునే తట్టు చేసిండు. ఇక దానికే గుండెపోటు వచ్చినంత పని చేసిండు. నిజంగా వాని గుండె గట్టిది కదా, ఆ గుండెకో దండం పెడదాం రాండి మరి. నిజమేనోళ్ళా, ఒక సాదా సీదా మనిషి ఒక సింహానికే గుండెపోటు పట్టుకొచ్చిండు. ఇగో ఇటుకెళ్ళి చూడురి, అట్నుంచి ఒక మనిషి అడుగులు అడిగేసుకుంటా పోతుండా. పాపం ఏం రందులున్నాయో, అటు దిక్కేమో ఒక సింహం మెల్లమెల్లగా నడుచుకుంటా పోతాంది. ఈయన ఇటు అది అటు, ఈయన ఇటు అదట. కథం ఇద్దరికిద్దరు ముఖాలు చూసుకున్నారు. ఇక ఈ మనిషిని చూసుడుతోనే సింహానికి గజ్జమన్నది. ఉరుకుడు. ఇక ఈయనకు కూడా జల్లు అన్నట్టున్నది. వెనక కూరకొచ్చిండు. అటెనక ఈయనకే చక్కెర వచ్చినట్టు అయిందట. నన్ను చూసి సింహం భయపడ్డది. నేను సింహం కంటే తోపును అనుకుంటా గల్లా ఎగిరేసిండు వల్ల. ఇది గుజరాత్ రాష్ట్రంలోనే ఒక సిమెంట్ కంపెనీ కాడ జరిగింది. అటుకెళ్ళి అడవులు ఉంటాయి కదా, అడవి నుంచి సింహం తప్పించుకొని బయటకు వచ్చింది. ఈయన కూడా ఏదో ఖయాల నడుచుకుంటూ పోతుంటే గీ కథ అయింది. మొత్తానికే సింహానే గజ్జం అనిపించిందంటే ఈయన మామూలుడు కాదన్నట్టే కదా. పాపం ఆయన అట్లనే అన్నాడు చూడు, ఇంకా నాయం పానానికి ఏం కాలేదు.
నన్ను అడిగితే ఏ జీబు కూడా ఎవ్వరికి ఏమన్నది, కావలసుకొని కీసులాటలు పెట్టుకోదు. దాన్ని ఏమన్నా అంటే మన భయంతోనది మంది మీదకి వస్తుంది. గంత పెద్ద సింహమే భయపడ్డది, ఈ ఏనుగు మరల పడ్డది. ఎందుకంటే ఒకటేమో భయంతో వారిపోతే, ఇంకోటి బీపితో మీద పడ్డది కదా. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట గివ్వులాగి ధూమ్ దా ముచ్చట్లు మస్తున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి మన టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే, నేను పోయేత్తా.